ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాగ్దానమిచ్చే యేసునామములో నా వందనము. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వాక్యాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృదులో నుండి ఆది సంబుధుడుగా లేచిన వాడును అధిపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలిగినగాక. 2024లో యేసుక్రీస్తువులో నుండి కృపా సమాధానములు మీకు సంపూర్ణముగా కలిగినగాక. ఈ దేవుడు సదాకాలము మన దేవుడు. ఆయన మృదులో నుండి ఆది సంబోధుడు లేచినవాడు. అయితే అతడు శాశ్వతంగా జీవించి ఉన్నాడు. పాత నిబంధన కాలములో మోసే అతని నామం అడిగినందున నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వాక్యం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను ఆనివాడిన ఉన్నానని మోసతో చెప్పాను. క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు, అవను యుగ యుగములకును ఒకటి రీతిగా ఉండును. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. కాలాలు మారుతాయి, అయితే మన దేవునికి మార్పు లేదు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మారవు. అతడు విశ్వస్తుడు. మీకు ఇచ్చిన వాగ్దానమును గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయము. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. మీరు ఏ స్థానంలో విఫలమయ్యారు, భయపడకు. మీరు దేవుని ఎదుట విశ్వస్త పాత్రలైతే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వాక్యం, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. మీరు అతని మార్గంలో నడిస్తే ఈ సంవత్సరం 100% ఆశీర్వాదాలు పొందుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తువిలో నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.